ఫ్యూయల్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. మీరు రాను కరెంటు వినియోగం విపరీతంగా పెరుగుతుంది. మనం సోలార్ విండ్ ఎనర్జీ కూడా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ వ్యవసాయ పంప్ సెట్ పెట్టుకుంటే అక్కడనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే విజయనగరం జిల్లాకు నేను ఆ రోజు సోలార్ పంప్ సెట్ని 50,000 ఇచ్చిన విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆ రోజే ముందుకు పోయాం. కాబట్టి మీ కార్లు కానీ, మోటార్ బైకులు కానీ, ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆలోచిస్తే ఖర్చులు గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే మా తమ్ముళ్ళు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, కొంతమంది మందిబాబులు కూడా ఉన్నారు. కష్టపడతారు, సాయంత్రం అలసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాధుడే బాధుడు. 50 రూపాయలు ఎంత తమ్ముడు? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ 200. 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? మీకు కోపం రావడం లేదా? ఇంకా అందులో కూడా కొత్త బ్రాండ్లు తెచ్చాడు. బూమ్ బూమ్ అంట. నాకైతే తాగే అలవాట్లేదు. ఎప్పుడు పేర్లు మా తల్లి చెప్తా ఉంది, శాశ్వతంగా పైకి పోతారు. ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని ఆర్థికంగా చితగొడుతున్నాడు. మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా? ఓటు అడిగే హక్కుందా ఇతనికి? కాదు. మీరు రాబోయే 25 ఏళ్ళు తాగుతానే ఉండాలంట. 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు. బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తే చెత్త మీద కూడా పన్నేశాడు. ఎక్కడ చూసినా విపరీతమైన అనర్థాలకు దారితీశాడు. ఈరోజు దేశంలోనే పెట్రోల్ డీజిల్లో అధికంగా ఉండే రాష్ట్రంలో నెంబర్ 1 మంది. అత్యధికంగా రైతుల అప్పుల్లో ఉండే రాష్ట్రం నెంబర్ 1 మంది. జగన్ ఒక అప్పుల అప్పారావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి బారిపోతారో తెలియదు, పట్టుకురావాల మళ్ళా మనం. కానీ 13 లక్షల కోట్లు మనమే కట్టాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన గంజాయి డ్రగ్స్ లో మాత్రం మనమే టాప్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గంజాయికి అలవాటు అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు, మన కంట్రోల్లో ఉండరు. ఇంకా ప్రతి ఒక్క ఆడబిడ్డను కోరుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల్ని మనం కాపలా కాయలేం. బయట పోయినప్పుడు ఎవడైనా గంజాయి అలవాటు నేర్పిస్తే ఇంకా జీవితాంతం అతను మన చేతుల్లో ఉండడు. మనం పోగొట్టుకోవాలి. ఇంత దుర్మార్గం జరిగితే ఏ రోజు ఒక్క రోజైనా సరే గంజాయి లేకుండా చేయడానికి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రి? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గుడు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క విద్యుత్ రేట్లు, మద్యం రేట్లు, ఇసుక ధరల్లో కూడా మనమే టాప్. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా? నేను ఉచిత ఇసుక ఇస్తా ఉంటే దాన్ని విమర్శించాడు. కావాలని
అపవాదులు వేశాడు. ఈరోజు అడుగుతున్నా, ఇసుక ఆ రోజు చౌకగా ఉందా, ఈరోజు చౌకగా ఉందా? ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే, ఈరోజు ఉందా? మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు. నాకు అర్థం కాల, వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారో నాకైతే అర్థం కావడంలా. నిద్రలేస్తే ఇదే పని. ఇంకో పక్క కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ నెంబర్ 1. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే. తమ్ముళ్ళు జాబులు వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని ఏం చెప్పాడు? జనవరిలో జాబ్ క్యాలెండర్ 5 ఏళ్ళు అయిపోయిందా? పోగాలం వచ్చిందా? పోయే రోజులు దగ్గర పడ్డాయా? 5 ఏళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టడు, ఉద్యోగాలు లేవు. కడాన మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమ కూడా పారిపోయినాయి. వాళ్ళకు వాటాలు అడిగాడు. ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఒకటే చెప్తున్న, జాబు రావాలంటే మళ్ళీ హామీ ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత ఘోరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను. యువ గళం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం తమ్ముళ్ళు. మన ప్రభుత్వం వస్తానే యువతకు 3000 రూపాయలు ఇస్తాం. అమ్మ నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే. నేనే అండగా ఉంటా మీకు. ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. అదే కాదు, మీ ఇంట్లోనే కాకుండా మీకు బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు బొబ్బిల్లో మంచి ఆఫీసులు కట్టి, వర్క్ స్టేషన్స్ కట్టి అక్కడ మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. మా తమ్ముళ్ళ ఆదాయం వేస్తా. అమ్మను నాన్నను చూసుకుంటూ మీరు ప్రపంచం అంతా పనిచేసి మీరు అవసరమైతే బయట పోవాలంటే వెళ్లే పరిస్థితి తీసుకొస్తాను తప్ప ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు. అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు. అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద.
ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు. ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు. భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూడండి, పేదవాళ్ళ కోసం 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అవునా కాదా? పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయలు ఉంటే ఒకేసారి 1000 రూపాయలు చేశా. దాన్ని మళ్ళా 2000 చేశా. మీటింగ్లో వస్తే మాట్లాడతాడు అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి. ఆయన 1000 రూపాయల నుంచి 3000 చేశాడంట. ఎవరు చేశారు తమ్ముడు 2000 వరకు? నేను చేశాను. తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అబద్ధాలు చెప్తావు. ఈ విషయంలో మీరు ప్రజలను అడిగితే వాళ్లే చెప్తారు. రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? 3000 ఇస్తానన్నాడా లేదా? తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తానని మాట మార్చేశాడు. అదే నేనుంటే ఇంకొక 30,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారుకు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి మీకు 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు పింఛన్దారులకి, పెన్షన్స్ అందరికీ. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి, తలసేమియా వ్యాధి బాధితులకి, కల్లుగీత కార్మికులకి, డప్పు కళాకారులకి, మత్స్యకారులకి 50 ఏళ్లకే పింఛనిచ్చాం. కడాన ట్రాన్స్జెండర్ ఆడ మగ కాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు 2000 రూపాయలు పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మానవత్వం. ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని కోరుతున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం ఇది. ఎప్పుడూ మమ్మల్ని అభిమానించారు, తెలుగుదేశం పార్టీకి బలపరిచారు. అందుకే మొన్న కార్యక్రమం పెట్టాం, జై హో బీసీ. మళ్ళీ బీసీల రాజ్యం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది, జనసేన ఉంటుంది. కలిసి ఈ బీసీలను అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ప్రాంతానికి బీసీలకు న్యాయం చేయడం. ఒక విషయం మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం, ఇక్కడ బొత్స ఉన్నాడు. పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు. కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు. అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు, ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రంనాయుడు గారికి ఇచ్చాం.
ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నా ఆలోచన ఒకటి, ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది, బ్రహ్మాండం అవుతుంది. దీనికి తప్పకుండా నేను ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా. ఉత్తరాంధ్రకి న్యాయం చేసే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలో 1600 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు ఏం చేశారు? ₹1 ఖర్చు పెట్టారా మీరు? ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మద్దు వలస కానీ, లేకపోతే తారక రామ తీర్థసాగర్ కానీ, తోటపల్లి కానీ, వంశధార కానీ అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. శ్రీకాకుళంలో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేయాల. అదే మాదిరిగా ఈరోజు తోటపల్లిలో ఇంకా 2,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. నేనే ప్రారంభించా, మళ్ళీ దాన్ని అభివృద్ధి నేనే చేశా. ఇంకా పెండింగ్ ఉంది. తోటపల్లిని పూర్తిగా అభివృద్ధి చేసి చివరి పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తాం, ఇంకో పక్కన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు, ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కనుబడుతుంది. ఇంకెవరైనా సరే రాసి ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, తమిళ్లో వారసత్వంగా మీకు అందరికీ భూములు వచ్చాయి. మీ తాతో ముత్తాతో ఎవరో భూములు ఇచ్చారు, అవునా కాదా? పట్టాదారు పాస్బుక్ ఉంది మీకు, దానిపైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో? అంటే మీ తాత తరపున బంధువా? మీ అమ్మ తరపున బంధువా? నీ ఆస్తి పైన ఆయన బొమ్మేంటి అడగరా మీరు? మీకు ఆమోదయోగ్యమా అని అడుగుతున్నా. ఒక దుర్మార్గుడి ఫోటో పెట్టుకొని మీరు నిద్రలేసి చూడాల. ఈయన వెంకటేశ్వర స్వామి, అది కూడా చెప్తున్నారు ఆయనే యేసు ప్రభు. ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం. ఆయన పంపించారంట యేసు ప్రభు, ఈయన పంపించాడంట. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీ భూమి సర్వే చేస్తున్నారు, సర్వే చేసి రాళ్లు నాటుతారు. ఆ రాళ్ల పైన ఎవరు ఫోటోయా? ఇది సైకో కాకపోతే ఏంటి? ఇంకో పక్క నిన్న మంత్రి చెప్తున్నాడు భూరక్షణ చట్టం అంట. భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం వస్తా ఉంది. అది అమలైతే మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు. అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు. నీ భూమి సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు, ఆర్టీఓ కూడా అధికారం లేవు, మున్సిపల్ కోర్టు కూడా లేదు, నేరుగా హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్లు పడుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అంటే మన భూమి, మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. పోతే పోయాడు అనుకున్నాం,
కడాన మీ రికార్డులు తారుమారు చేసి చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, భూరక్షణ చట్టం కాదు, ఇది భూభక్షణ చట్టం. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించాం, క్యాన్సిల్ చేస్తాం. కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకని అడుగుతున్నా. లాయర్స్ అంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, ప్రజలంతా వద్దంటున్నారు. కానీ నిన్న ఈ జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే కాదు, శ్రీకాకుళంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి. ఆయన మాట్లాడుతున్నాడు, ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా తీసుకొచ్చారంట. ఈయన టెక్నాలజీ అంటే ఏంటో నాకు తెలియదు, నాకు నేర్పిస్తారు టెక్నాలజీ గురించి. టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన జీవితాలు ఇంక ఉండవు తమ్ముళ్ళు. ఎందుకంటే ఇంత మునుపు మీ దగ్గర రికార్డు ఉండేది, ఇప్పుడు రికార్డు కూడా లేదు. ఒక్క నెంబర్ మార్చి మీ భూమి 22A కింద ఉంది, ఇది నీ భూమి కాదు ఎల్లయ్య భూమిని ఆయన పేరు రాసేసి ఇంకా మన పని అయిపోయింది. ఇంక రికార్డే లేదు, డిస్ప్యూటే లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా. ఇంకో పక్క విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెస్తే ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా పూర్తి కాకుండా ఆడిచ్చే పరిస్థితికి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడో పూర్తి కావాల్సింది ఆడుకొని ఇప్పుడు కూడా పూర్తి కాని పరిస్థితి. బావనపాడు నేను పోర్టు ప్రారంభిస్తే దాని పేరు మార్చి మూలపేటను మార్చి మళ్ళీ శంకుస్థాపన చేసి డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నం నేను ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఐటీ క్యాపిటల్గా తయారు చేయాలని, టూరిజం హబ్గా తయారు చేయాలని నేను ముందుకు పోతే దాన్ని గంజాయి క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే. ఇంకో పక్క నేను ఒకటే అంటున్నా, మిమ్మల్ని అందరూ ఉన్నారు ఇక్కడ, అమరావతి మన రాజధాని మీ అందరి ఆమోదయోగ్యంతో చేశాం. కావాలని తప్పుడు ప్రచారం పెట్టి 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఈరోజు అసలే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఓడిపోతామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఓడిపోతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓడిపోతారు అంటే చేలిపైకి చెప్పండి. వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది, పార్టీలు కాదు. ఈ పోరాటం సైకో జగన్ కి 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో రాష్ట్రం గెలవాలన్నా సైకో గెలవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం గెలవాలనా లేదా? అందుకే ఇది అర్థమైపోయింది, సీన్ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తాడు, ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా చూసారా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం? చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఎటుంటాడంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతే కదా. మొన్నటి వరకు ఏం చేశాడు, 38 మంది ఎమ్మెల్యేలని లిస్ట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్లు చేశాడు. దాంట్లో మంత్రులందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి సీట్ ఇవ్వాల. కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఐటీ అంటే కోడిగుడ్డు అంటాడు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు. నేను అడుగుతున్నా, ఒక మంత్రిగా నీ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించలేని మీరు అక్కడ చెత్త అని ప్రూవ్ అయిన తర్వాత ఇంకొక దగ్గర పోతే బంగారం ఎట్లా అవుతుంది తమ్ముళ్ళు?
మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో బంగారం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో వేస్ట్ ఇంకొక నియోజకవర్గంలో బెస్ట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే రాజాంలో ఒక ఎమ్మెల్యే ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎక్కడికి? పాయకారావుపేటకి ట్రాన్స్ఫర్. గొప్పడే కదా ఈ ముఖ్యమంత్రి. అయితే ఆయనకు కావలసిన అగ్రవర్ణాలు చెయ్యలేడు. వాళ్ళు తంతారు. వాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నాడు. బాబు నువ్వు మాత్రం ఉండాయా అని వాళ్ళని అడుక్కుంటున్నాడు. అంటే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు కాకూడదు. ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వలేకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన. ఇదే సామాజిక న్యాయం. ఆ సామాజిక యాత్ర కూడా ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు 80 చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు, దాని గురించి ఆలోచనే లేదు. కానీ అట్లా అని చెప్పి మీరు కానీ ఎక్కువ నమ్మకంతో ఇంట్లో పడుకుంటే ఈ దుర్మార్గులు దొంగ ఓట్లు కూడా చేర్పించడానికి పోయారు. నిన్ననే కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం, వాస్తవాలన్నీ చెప్పాం. వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మా జీవితంలో ఇన్ని కంప్లైంట్సే చూడలేదు, ఇదేంటి ఇక్కడ ప్రభుత్వం ఇట్లుందని కడాన కలెక్టర్ని ఎస్పీల్ని గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు కూడా మీరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఓట్లకు కూడా దొంగలు పడ్డారు, నేరస్తులు వచ్చారు. మళ్ళీ కోరుతున్నా, ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు చెక్ చేయండి. తమిళ్లో యువత ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజా చైతన్యం తీసారండి. అదే మరి ఒక గ్లాసు కూడా తీసుకెళ్ళండి. నీళ్లు తాగాలనుకుంటే ఆ గ్లాస్ కూడా ఉపయోగపడుతుంది, చేయాలి. కాబట్టి ఈ ప్రజా చైతన్యం కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. ఎంత ఇదంటే కొత్త అవార్డులు ఇస్తున్నాడు. ఎక్కువ తిడితే బూత్ శ్రీ, ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న, బూత్ భూషణ్, బూత్ సామ్రాట్. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు. పోటీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిట్టు నీకు పదవి ఇస్తా, తిట్టు నీకు సీట్లు ఇస్తా. ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వేల కేసులు పెట్టారు, ఎంతవరకు చేశారో మీరే చూశారు. బొబ్బిల్లో చిన్నప్పలనాయుడు ఉన్నాడు. పాపం ఆయనకి చెరువులు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు అన్నీ కావాలి. అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తా ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అంగన్వాడీలు పనిచేసేది, పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు. నేను ఇచ్చా వాళ్ళకు 4,000 5,000 ఉంటే 12,000 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట. నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపు ఎల్లుండో. వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు? అందుకే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్నే ఉన్నాడు. అందరినీ కూడా నేను చూశాను. ఇక్కడ 7 మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితికి వచ్చి కడాన హెచ్చర్లు అయితే
ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుని నోటు కూడా పెట్టాడు, సూసైడ్ నోటు పెట్టారు. నేను అడుగుతున్న సిగ్గు లేదా ముఖ్యమంత్రి మీకని? నీదే కదా సాక్షి పేపరు. నీ విలేకరిని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన నీ ఎమ్మెల్యే పైన, అందులో ఎస్సీ అనుకుంటానాయన, ఎందుకు కేసు పెట్టలా? అంటే నువ్వు ఎంతమందిని బలేస్తావని అడుగుతున్నా. ఇలాంటివి చాలా జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వచ్చా. పండగ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు. బొబ్బిల్లో అన్నా క్యాంటీన్ నేనే పెడతామని చెప్పి, విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. విజయనగరంలో మనం కట్టిన 4000 టిట్కో ఇండ్లు రంగేసుకున్నాడు, రంగుల పిచ్చోడు, ఇల్లు మాత్రం పూర్తి చేయలా. మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పార్వతీపురంలో నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా సిక్ చేశారు. దాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడే ఒక రైతు బజార్ ఎప్పుడో పెట్టాను నేను, రైతు బజార్లు. ఆ రైతు బజార్ కావాలని కోరారు. తప్పకుండా బొబ్బిల్లో రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. బాడంగి మండలంలో గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన కావాలన్నారు, ఇది కూడా పరిష్కారం చేస్తాం. నెల్లి మండలంలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు. రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది. ఏ రోడ్డని కాదు, ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, మళ్ళీ కాపాడుకుందాం. సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి. ఈ స్వర్ణ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి, పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా ఉండే సమస్యలని అడుగుతున్నా. మంచి ఎండ, ఆఖరి కూడా 1 గంటకి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు, నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే, ఇది చూసిన తర్వాత ఒక్కరు కదలలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పార్లమెంట్లో 7 సీట్లకు 7 సీట్లు మనమే గెలవాలి. మళ్ళీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి. విజయనగరం అభివృద్ధి కావాలి. అందుకే నేను అడుగుతున్నా, రా కదిలిరా అని పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించేపాలి, రా కదిలిరా అని. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా, తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి రా కదిలిరా, మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదిలిరా, ఆడబిడ్డల రక్షణ కోసం రా కదిలిరా, ఉత్తరాంధ్ర రక్షణ కోసం రా కదిలిరా, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రా కదిలిరా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా. చాలా సంతోషం. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. నేను తెలుగుదేశం జనసేన అంటాను, మీరు ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి.
తెలుగుదేశం జనసేన, ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన, ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన. ఐక్యత వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్. అమర్ రహే. చాలా సంతోషం, తృప్తిగా వెళుతున్నా. మంచి మధ్యాహ్నం మీటింగు. మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా పెట్టుకుంటా. మీ రుణం తీర్చుకుంటా. నాకు ఏ కోరికలు లేవు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నా, 30-40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా, రాజకీయ జీవితంలో ఉన్నా. మీరు చూపించే అభిమానం నాలో ఎప్పుడు కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, మీరందరూ ఆనందంగా ఉండాలని ఏకైక తపన తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు చేసిన పనులకు ఈరోజు తెలంగాణ బాగుండే పరిస్థితి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి వచ్చింది. విభజన కంటే దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం బలైపోయింది. అలాంటి రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టే బాధ్యత అందరం కలిసి తీసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.